ఇక్కడ నర్సంపేటలో మక్కా రైతులకు చుక్కలు చూపిస్తున్న దళారులంట. ఎంఎస్పి రేటుకు 3 నుంచి 600 తక్కువగా కొనుగోలు, మార్కెట్ జాడలేక నష్టపోతున్న మక్కా రైతులు. మక్కా అంటే ఈ మొక్కజొన్నే కదా ఇది. పాపం ఏమైంది ఇక్కడ? మొక్కజొన్నలు పండించిన రైతులకు శాపంగా మారింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు ధర మొక్కజొన్నలకు 2430 రూపాయలు ప్రకటించినప్పటికీ నర్సంపేట డివిజన్ దళారులు ఇష్టరాజ్యంగా కమిషన్దారుల సిండికేట్ వ్యవహారాలతో ఒక్కో కింటాకు 300 నుంచి 600 రూపాయలు నష్టం వస్తుందంట. అబ్బబ్బా, చూసారా పాపం. గత 20 రోజుల నుంచి మొక్కజొన్న రైతులు పంటను నూర్పిడి చేసి మినిమం మార్చే వరకు ఎండబెట్టి మార్కెట్కు తీసుకువేస్తే నర్సంపేట మార్కెట్లో 1600 నుంచి 2100 లోపే కొనుగోలు చేస్తున్నాడు. అదేందుకు మరి? గవర్నమెంట్ ఇచ్చిన రేటు అది కదా, 2430 కదా. మరి వీళ్ళు ఎదురు రేటుకి అమ్ముతారా బయటికి తీసుకొచ్చి? దళారులు ఈ రేటుకి అమ్ముతారా బయటికి తెచ్చి? ఎంత దారుణం కదా ఇది పాపం. ఓ పక్క ప్రకృతిలో వర్షం దంచి కొడుతున్న తరుణంలో అష్టకష్టాలు పడి పంటను కంటికి రెప్పలా కాపాడుకున్నప్పటికీ నూర్పిడి వరకు ఒక ఎత్తు, వాటిని ఎండబెట్టడం మరో ఎత్తుగా మారుతున్న తరుణంలో కనీసం మద్దతు ధర లభించకపోవటమే కాకుండా దళారులు, ఆర్థిక కమిషన్దారులు మ్యాచ్ రాలేదంటూ తక్కువ ధరకు అడగడంతో రైతుల గుండె బరువెక్కుతుంది. ఓ పక్క వర్షాలకు మొక్కజొన్నలు తడిసి మొలకెత్తుతున్న తరుణంలో మార్కెట్ ప్రభుత్వ సంస్థ వచ్చి కొనుగోలు చేయాల్సిన బాధ్యత మర్చిపోయి నర్సంపేట వైపు మార్కెట్ అధికారులు కన్నెత్తి చూడకపోవడంతో రైతులు తీవ్రమైన నష్టాన్ని చూడాల్సి వస్తుందంట. దారుణం కదా పాపం. సోమవారం జరిగిన వేలంపాట్ల అత్యధిక రేటు 2065 రూపాయలు పలుగ్గా సుమారు 400 రూపాయలు ప్రతి కింటాకు రైతులు నష్టం చవి చూడాల్సి వస్తుంది. అంతేకాకుండా గ్రామాల్లో రోడ్ల వెంట రైతులు ఆరబోసుకున్న మొక్కల వద్ద దళారులు వెళ్ళి 1600 నుంచి 1800 వరకు కొనుగోలు చేసేస్తున్నారంట. అయ్యయ్యో, ఎందుకంటే ఇక్కడ దాకా వస్తే మీకు ఎలాగూ 400 రూపాయలు నష్టం వస్తుంది కదా, అదే ఇక్కడే డైరెక్ట్ నేనే కొనుక్కెళ్ళిపోతాను, మీకు ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అనేది మిగిలిదని చెప్పి మాయ మాటలు చెప్తారు దొంగలీళ్ళు. రైతుల గోస చూసి నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలయ్య శ్రీనివాస్ ముందుగా సోమవారం సెలవు ప్రకటించినప్పటికీ ఎండ కొడుతుండటంతో కమిషన్దారులను పిలిచి మార్కెట్లో వేలం వేయించారు. దీంతో 10 మంది రైతుల మొక్కలు 195 క్వింటాలు కాగా కమిషన్దారులు, కొనుగోలుదారులు 2065 రూపాయలు గరిష్టంగా కొనుగోలు చేశారు. నర్సంపేట మార్కెట్కు మార్కెట్ అధికారులు వచ్చి కౌంటర్ ఓపెన్ చేయడం ద్వారానే రైతులకు మేలు జరుగుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన మద్దతు ధర లభిస్తున్న రైతుల సంఘాల నాయకులు కోరుకుంటున్నారు. కానీ దారుణం కదా పాపం. వాళ్ళు ఎంత కష్టపడి పండించింది ఒక రేటు, పండించింది ఒకటైతే పాపం ఈ వర్షాలకి వాటిని కాపాడుకోవటం ఎంత కష్టం. ఇంత కష్టపడి ఇంత కాపాడుకొని తీసుకొస్తే మీరు కింటాకి 400 నుంచి 600 రూపాయలు తక్కువ చెప్తే వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఇంకా దళారులు అంటే దోచుకునేవాడే దళారులు అంటారు, అంతేగా.